ఆ పిల్లలు చూసాను. గీసిన చూసాను. బొమ్మలేంటంటే బేసిక్‌గా వాళ్ళ అపార్ట్‌మెంట్‌కి అక్కడ వాటర్ క్రైసిస్ ఉందంట. అందులో పర్టిక్యులర్‌గా సమ్మర్‌లో వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువున్నట్టుంది. అందుకని ట్యాంకర్‌లతో వాటర్ కొనుగోలు చేసి ప్రతిరోజు తీసుకొచ్చి ట్యాంకర్‌లు పైప్ పెట్టి వాళ్ళ సంపులో అపార్ట్‌మెంట్ సంపులో వాటర్ డంప్ చేసి వెళ్తుంది. అది వీళ్ళ పిల్లలు రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేసేవాళ్ళు. అదే గోడల మీద బొమ్మలు గీశారు. ఏంటి ఇండియా ఈజ్ నంబర్ 1 అని వాటర్ ట్యాంక్ మీద గీశారు. కానీ ఈ రకంగా వాటర్ తెప్పించుకుని ఇంట్లో సంపు చేసుకుని సంపులో డంప్ చేసుకుని బతకాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ గుడ్ అని రాశాడు. దిస్ ఈజ్ రాంగ్ అని రాశాడు. మొదటేమో ఒక చిన్న వాటర్ ట్యాంక్లోంచి ఆ పైపు వేసి సంపులోకి వాటర్ డంప్ చేస్తున్న ఫోటో గీశాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే పెద్ద వాటర్ ట్యాంక్ గీశాడు. ఇప్పుడు ఈ ఈ వచ్చిన వాటర్ ట్యాంకర్కి 4 టైర్లే ఉన్నాయి. కానీ ఈసారి గీసిన ట్యాంకర్కి 10 టైర్లు పైన ఉన్నాయి. అంటే ఇంకా చాలా పెద్ద లాంగ్ విడుతున్న ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఇదే విధంగా నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అతను గీశాడు. అంటే ఏ ఏ దీన్ని ఎట్లా చూస్తారండి మీరు ఆ బాబు సైకాలజీని? చాలా ప్లాన్డ్‌గా చేశాడు బాబు. చాలా స్ట్రాంగ్‌గా ఆహ్, డిపిక్ట్ చేశాడు అదంతా కూడాను. అంటే ప్లానింగ్ అంతా తెలుస్తుంది. ఇది కరెంట్ సిట్యుయేషన్ అని డిపిక్ట్ చేశాడు. ట్రూ సిట్యుయేషన్ వాట్ ఈస్ ద ట్రూత్ అని అలా గీశాడు బాబు. అంటే వెరీ స్మార్ట్ అన్నట్టే స్మార్ట్ కదా చైల్డ్. అర్థం. వెరీ స్మార్ట్ చైల్డ్. ఇంటెలిజెంట్. స్మార్ట్ చైల్డ్. యెస్. యెస్. స్మార్ట్ చైల్డ్. అంటే ఇండియా అంటే కరెంట్ లివింగ్ సిట్యుయేషన్ ఇన్ ఇండియా ఇట్లా ఉంది అని అవునండి. చెప్పడం. అవును. వాట్ ఎ ప్రాబ్లమ్. అంటే ఇన్ని టైర్లు, 10 టైర్లు అంటే కరెంట్ లివింగ్ ఇన్ సిట్యుయేషన్ ఇన్ ఇండియా ఈస్ లైక్ దిస్ అని డిపిక్ట్ చేసాడు. చాలా అవును. స్మార్ట్ చైల్డ్. అందుకని హి ట్రైడ్ టు డిఫెండ్. వాళ్ళ అమ్మ చంపడానికి వస్తున్నా గూడా ట్రై టు డిఫెండ్ హిస్ బ్రదర్. ఈ బ్రదర్‌ని కాపాడడానికి ట్రై చేసాడు. అతను చనిపోకుండా ఉండడానికి ట్రై చేసాడు. బట్ హి ఫెయిల్డ్. ఇది టోటల్‌గా ఒకటి కుటుంబ సభ్యులు. అమ్మాయి తల్లిదండ్రులు తప్పై ఉండొచ్చు. లేకపోతే అత్త, మామ తప్పై ఉండొచ్చు. ఈమె గురించి తెలిసినప్పుడు భర్త అయినా సరే మీలాంటి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించుంటే ఈరోజు ఇద్దరు బిడ్డలతో నవ్వుతూ ఉండేది ఆ ఫ్యామిలీ అంతా కూడా. అందరూ హ్యాపీ ఫ్యామిలీ లాగా బావుండేవాళ్ళు. అసల ఐడెంటిఫికేషన్ జరగకపోవడం. అసలు రాకపోయినా పర్వాలేదండి. వాళ్ళు నాకు పిచ్చా ఉందా అని ప్రశ్నించి ఫ్యామిలీ మెంబర్స్‌ని వేధించేవాళ్ళు. వాళ్ళు క్లినిక్‌కి రాకపోయినా పర్వాలేదు. నేను అది చెప్తాను. అమ్మ వాళ్ళు రాకపోయినా పర్వాలేదమ్మా. వాళ్ళకి ఇబ్బంది ఉందని మీరు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చూడండి. ఓకే. టాబ్లెట్స్ ఏసుకోరా? బలం ఇంజెక్షన్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ చేస్తాం. అది నెలకి సరిపడా డోస్ ఉంటుంది బాడీలో. ఇలాంటి ఓకే. ఇష్యూస్ కాకుండా కాపాడుకోవచ్చు. ఫస్ట్ ఆ వైలెన్స్‌ని, ఆ అగ్రెషన్‌ని తగ్గిచ్చేసేస్తుంది పేషెంట్‌లో. ఓకే. అప్పుడు వాళ్ళు నేను ఇప్పుడు నాకు ఇంజెక్షన్ చేశాక బావుంది. అంత ఆవేదన నాకు రావట్లేదు. అంత కోపం అవన్నీ రావట్లేదు. నేనే వస్తానని చెప్పి వాళ్ళే వస్తారు క్లినిక్‌కి. తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. మేడం ఇంజెక్షన్ చేశాక తను బావుంది. ఇదివరకు తనసలు పడుకునేది గాదు. ఇప్పుడు మంచిగా నైట్ అంతా పడుకుంటుంది. తనకు ఆకలి గూడా అవుతుంది. ఆమె అనుమానంతో ఫుడ్ గూడా తినేది గాదు. పిల్లలకి గూడా సరిగ్గా పెట్టేది గాదు. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటుంది. ఆమె సరిగ్గా తింటుంది. మంచిగా పడుకుంటుంది. ఇప్పుడు ఆమె వస్తారండి అని చెప్పి తీసుకొస్తారు వైఫ్‌ని, హస్బెండ్. ఓకే. ఓకే. లేదా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు. పోనీ అట్లా గాదండి. అసలు ఇంజెక్షన్ గూడా ఎళ్ళలేదు. ఇంజెక్షన్‌కి కోఆపరేట్ చేయలేదు పేషెంట్. నెక్స్ట్ టాబ్లెట్ గూడా తీసుకోలేదు. ఫుడ్‌లో కల్పించే మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. అది నెక్స్ట్ లెవెల్. ఓకే. వాటర్‌లో కలిపివ్వడమో, మజ్జిగలో కలిపివ్వడమో, మిల్క్‌లో కలిపివ్వడమో ఇచ్చి పేషెంట్ అగ్రెషన్‌ని తగ్గియచ్చు మనం. ఓకే. నేను చనిపోతా, నేను చనిపోవడమే కాకుండా వీళ్ళని కూడా చంపేసి చనిపోతా అని అనే వాళ్ళుంటారు. ఓకే. అట్లున్నప్పుడు వాళ్ళకి ఇట్లా చేస్తాం. చేసినప్పుడు మూడ్ స్టెబిలైజర్ కూడా పెడితే ఆ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అన్ని బందయ్యి కామ్ ఓకే. డౌన్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు కామ్ డౌన్ అవుతారో దెన్ దే విల్ కమ్ టు అవర్ క్లినిక్. ఓకే. బేసిక్‌గా మనుషులకి భయమేంటంటే తీసుకొస్తే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ జేస్తామేమోనన్న భయం. అవునండి. అంతేగాని దీనికి చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది. టాబ్లెట్స్ యేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనము యాస్ ఎ ఫ్యామిలీ హస్బెండ్, వైఫ్, పిల్లలు అందరూ మంచిగా ఉండొచ్చు అన్న చిన్న ఆలోచన తెలియకపోవడం అందరికి అంతే. ఓకే. తీసుకొస్తే మెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ జేస్తారు. నెక్స్ట్ సినిమాల్లో చూపించినట్టు మెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ జేసేస్తే ఫ్యామిలీ అందరూ ఎళ్ళిపోతారు. నన్నందరూ పిచ్చంటారు. మనకు సినిమాలో ఏమైనా కొంచెం మంచి చేసుంటే బావుండేది. ఇలాగ అవునండి. ప్రాబ్లమ్ అయినప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ జేస్తే మెంటల్ హాస్పిటల్ అంటే ఇట్లా ఉంటుంది. వీళ్ళు ఇలా మానియా పేషెంట్స్ ఇట్లా గాకుండా ఇదే మెంటల్ హాస్పిటల్ అంటే మెంటల్ హాస్పిటల్ గాదు. అట్లాగే ఉంటదని అనుకోవద్దు. అవునండి. నార్మల్‌గా గూడా ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ అందరూ బావున్న వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు గూడా ఉంటారు. పేషెంట్స్ అంటే ఓన్లీ వీల్ చైర్‌లో వాళ్ళు, స్ట్రెచర్ మీద వాళ్ళవే పేషెంట్స్ కాదు. అవునండి.
ఇలా మెంటల్ ఇల్‌నెస్ ఉన్నవాళ్ళు నార్మల్‌గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నవాళ్ళు, మంచిగా నీట్‌గా రెడీ అయిన వాళ్ళు కూడా పేషెంట్స్ అనేది ఉంటారన్నది ఒక అవగాహన సినిమా ప్రపంచం మనకు చూపిచ్చుంటే ప్రపంచానికి ఇలాంటి ప్రాబ్లమ్ ఉండేది గాదు. వీళ్ళేం చేశారు భయపెట్టారు. అవునండి. మెంటల్ హాస్పిటల్ అంటే భయం. మనము మెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే, అమ్మో! నాకు పిచ్చుంది అంటారు. అమ్మో! సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్తే మెంటల్ డాక్టర్ అంటే ఇట్లా పిచ్చి అనుకుంటారు. అన్న భయాన్ని క్రియేట్ చేశారు. తద్వారా యాహ్! ఏమవుతుంది? పేషెంట్‌కి ట్రీట్‌మెంట్ అవ్వట్లేదు. తద్వారా ఏమవుతున్నాయి? సూయిసైడ్స్, హోమిసైడ్స్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా మారాలి గదండీ జనాలు. ఫ్యామిలీ మెంబర్స్ మారాలి. ఐడెంటిఫికేషన్ జరగాలి. అమ్మో! ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీ వేర్ ఆర్ వి? మనం ఎక్కడున్నాము? మనం ఎంతవరకు మన పిల్లలతో మనం టైమ్ స్పెండ్ చేస్తున్నాం? వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు? మన వైఫ్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనం ట్రీట్ చేసుకోవాలి. అలాగా అన్‌రికగ్నైజ్డ్‌గా, అన్‌డయాగ్నోస్డ్‌గా, అన్‌ట్రీటెడ్‌గా వదలరాదు. వదిలితే ఎనీ టైమ్ ఏదైనా జరగొచ్చు అన్నది అవగాహనకొస్తే మనం చాలా వరకు హెల్ప్ చేయొచ్చండి. ప్రాణాలే కాపాడొచ్చు. ప్రాణాలు కాపాడొచ్చు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏం చేసింది? ఒక భయాన్నిచ్చింది. అవునండి. ఓకే. ఒక భయాన్నిచ్చింది. మనం ఇలా చేయడం వల్ల సొసైటీకి స్ట్రెంగ్త్‌నివ్వచ్చు. ఒక ఓకే. హోప్‌నివ్వచ్చు. ఓకే. మనం ఒక హ్యాపీ సొసైటీలో ఉండొచ్చు. అది ఎంత ఇంపార్టెంట్ మనకి. మనము ఇంత పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేసుకుంటూ ఇంటికొచ్చి 10 నిమిషాలు ఫ్యామిలీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటేనే కదా! మనం మన పనులన్నీ చేసుకోగలం. దేర్ అవునండి. ఈస్ సమ్ ప్రాబ్లమ్ హ్యాపెనింగ్ ఎట్ హోమ్. ఐడెంటిఫై చేసి ట్రీట్‌మెంట్ ఇవ్వండి. సెటిల్ అవుతుంది. ఏమైతది? యెస్ మేడం. ఇప్పుడు మనము ఇది సేమ్ సిట్యుయేషన్ అండి యూఎస్‌లో ఉంటే ట్రీట్‌మెంట్ అవ్వదు. ఓకే. మెడిసిన్. ఓకే. మనం అక్కడ లేము. ఇప్పుడు యూఎస్‌లో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలంటే 3 మంత్స్ వెయిట్ చేయాలి. 6 మంత్స్ వెయిట్ చేయాలి. ఓకే. అసలిక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు. వి ఆర్ జస్ట్ ఎ కాల్ అవే. మీరు ఫోను చేస్తే కన్సల్టేషన్ చేస్తున్నాము. మందులిస్తున్నాము. ఇప్పుడంతా టెలిఫోన్ కన్సల్టేషన్స్, ఆన్‌లైన్ కన్సల్టేషన్స్ అయిపోయినియి. ఓకే. పేషెంట్‌ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా తీసుకొస్తే ఓకే. నంబర్ 1. తీసుకురాకపోతే ఆన్‌లైన్ కన్సల్టేషన్. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నాం. మేము వేరే చోట ఉన్నామండి అంటే మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్. అది కూడా లేదు. ఒప్పుకోవట్లేదు. ఆహ్, రానట్లేదు. ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చినా మందులిస్తాం. లేదు ఓకే. ఇది గూడా ఓకే. గాదు. మందులు గూడా ఇంటికి పంపిస్తాం. యాహ్! మీకేం కావాలంటే అది చేస్తాం. ట్రీట్‌మెంట్ ఇవ్విచ్చండి. హెల్ప్ చేయండి సొసైటీకి. సో థట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒక స్ట్రెంగ్త్‌నివ్వచ్చు. ఒక హ్యాపీనెస్‌నివ్వచ్చు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ జరగడం వల్ల ఈ పిల్లల ఫ్రెండ్స్ అవునండి. అవునండి. ఓకే. ఈ పిల్లలు చదివిన స్కూల్‌లో టీచర్స్ అవునండి. ఎంత నెక్స్ట్ ఈ పిల్లలు ఉన్న సొసైటీ, నైబర్స్ ఓకే. పిల్లలందరూ వీళ్ళందరూ ఎంత మనోవేదనకెళ్తారండి. తెలిసిన అవును. వాళ్ళు. మనకు తెలియదు. మనకేమి తెలీదండి. ఒక సిట్యుయేషన్ జరిగిందని తెలుసు. మనమే ఎంత బాధపడుతున్నాం. ఒక తల్లి ఇలాగా కత్తితోటి, గొడ్డలితోటి ఇలాగా కిచెన్ కౌంటర్ మీద ఇలా కట్ చేసిందంటే, మనకు వింటుంటే మనకే చాలు మనకేమి తెలియదు. వాళ్ళెవరో కూడా తెలీదు. ఎక్కడుంటారో కూడా తెలీదు. మనకే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వీళ్ళు అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళకి ఇంకెలాగనిపిస్తది. యాహ్! యాహ్! మనం థాంక్ యూ. చూస్తుంటేనే ఆ అబ్బాయి చాలా స్మార్ట్ చైల్డ్. యెస్ యాహ్! మేడం. యెస్ మేడం. యాహ్! థ్యాంక్ యూ మేడం. అందుకని. చాలా వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. ఒకటి పర్టిక్యులర్‌గా డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే మన ఫ్యామిలీస్‌లో ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వాళ్ళని ముందుగానే గుర్తిస్తే ఇలా గొడవలు పడటం కావచ్చు, లేకపోతే సూసైడల్ టెండెన్సీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇలా రకరకాల ఇబ్బందులతో పిల్లల్ని పదే పదే కొట్టడం కావచ్చు. ఇలాంటి వాళ్ళని గనక సాహితీ గారు లాంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ వీళ్ళు పేషెంట్ రావడానికి ఒప్పుకోకపోతే మనం నేరుగా వెళ్ళి ఫిర్యాదు ఆ కంప్లైంట్ లాంటిది చెప్పగలిగితే ఆమె అనాలిసిస్ చేసి మెడిసిన్ లాంటిది ఇస్తారు. ఆ మెడిసిన్ తీసుకోవడానికి పేషెంట్ నిరాకరిస్తే వాళ్ళు తినే ఆహారంలో కూడా కలిపి వాళ్ళకి పెట్టచ్చు. సో ఈ విధంగా జీవితాలను కాపాడొచ్చు. ఈ విధంగా బిడ్డలను చంపాలన్న ఆలోచనని కంట్రోల్ చేయొచ్చు. ఈ రకమైన హత్యల్ని, ఈ రకమైన దారుణాలని ఆపొచ్చు. ఎంటైర్ సొసైటీ సైకాలజీని మార్చొచ్చు. సో ఇలాంటివి చేయండి అంతే తప్ప సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తే పిచ్చి అనుకుంటారని, నామోషి అనుకుంటారని సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు అనేది డాక్టర్లు ఇస్తున్న సూచన.